సూర్యాపేట జిల్లా తిమ్మాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలకేంద్రం ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. తిమ్మాపురం పాలకేంద్రం ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయిన 2 గంటల తర్వాత కూడా లెక్కింపు మొదలు కాలేదు. అయితే పోలింగ్ బాక్సులను అధికార భారత జాతీయ కాంగ్రెస్ నాయకులకు అప్పగించారని మాజీ వైస్ ఎంపీపీ మారెడ్డి భవానీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు ప్రతిఘటించాయి. వెంటనే పక్షపాతంగా వ్యవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని మారెడ్డి భవానీ డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిమ్మాపురం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఏజెంట్ కూర్చున్నాను, ఉమ్మడి వచ్చి దాడి చేశారు. ఎవరు కొట్టిరు? ఎల్లాల ఉమేష్. వాళ్ళందరూ మనం చూడలేదు, కిందికి పోయి మనం టిక్కులు పెట్టుకుంటుంది. తిమ్మాపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో రైతులు నిర్వహించుకునే ఎలక్షన్లో పొలిటికల్ స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక నాయకులు కలిసి రైతులను కిడ్నాప్ చేయించడం, వాళ్ళని బెదిరించడం, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయటం, ఆడవాళ్ళు మగ అనేది లేకుండా ఇళ్ళపై సర్చులు చేయటం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాల్సిన ఎన్నికల్ని రాజకీయ రంగు పులిమి ఈరోజు అది ఏ రకంగా అయినా ఓటమైనా గెలిపైనా స్వాగతించాలనే ఉద్దేశంతో మేముంటే స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే దాంట్లో కూర్చున్న ఏజెంట్లపై దాడి చేపించడం. పాలకేంద్ర ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరినీ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చారు, మేమే డైరెక్టర్ గా చేస్తాం అనేసి 10 మంది వ్యక్తులు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా నామినేషన్ వేయడం జరిగిన తర్వాత ఇండ్ల మీద దాడులు చేసి వాళ్ళని దాచినం, వీళ్ళని దాచిరు అని నైట్ పూట మహిళలు అది ఇది అని ఉండకుండా పోలీసులతోని ఇంట్లో సెర్చింగ్ లకు వచ్చి కూడా చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఈ రోజు పోలింగ్ మొదలైంది. 9 గంటల ప్రాంతాల్లో పోలింగ్ మొదలైన తర్వాత 20 ఓట్లు సజావుగా జరిగిన తర్వాత అధికార పార్టీ నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు లేరు. సిఐ గారు వచ్చిన పక్షంలో ఆయన దగ్గర నిలబడి ఆయన స్వయంగా బ్యాలెట్ బాక్సులు 3 వ్యక్తులు తీసుకొని వెళ్తుంటారు.